నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ రూల్స్ పెడుతూ ఉంటాడు జక్కన్న. కానీ SSMB 29 విషయంలో మాత్రం మహేష్ బాబు ఒక్కడే స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టుగా ఉంది. మిగతా వాళ్ళు జక్కన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అంటే కాదని చెప్పలేం. అసలు రాజమౌళి ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దామా? రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్ RRR సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేష్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతేకాదండోయ్, ఈ సినిమాకు సంబంధించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్. కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మహేష్ బాబు తప్ప ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా SSMB 29 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా కానీ ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరమయ్యాననే భావన కలుగుతుంది. కానీ ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పలు సందర్భాల్లో SSMB 29 గురించి మాట్లాడారు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నానని తెలిపారు. కానీ మహేష్ బాబు మాత్రం జక్కన గీసిన గీత దాటడం లేదు. ఇప్పటి వరకు గుంటూరు కారం తర్వాత తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉంటుందని మాత్రమే చెప్పాడు మహేష్ బాబు. అంతకు మించి SSMB 29 గురించి బాబు మాట్లాడిన సందర్భాలు లేవు. లుక్ విషయంలోనూ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. విదేశాల్లో ట్రైనింగ్ వెళ్ళినా కూడా ఎలాంటి లీకేజ్ బయటకు రానివ్వలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు గురించి ఏం చెప్పినా రాజమౌళినే చెప్పాలి అన్నట్టుగా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు మహేష్. కానీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. దానికి తోడు లీకేజ్లు వదలడం లేదు. ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే ఆ మధ్య సింహాన్ని బోనులో బంధించానని, మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్టులు చేశాడు. మొత్తంగా సైలెన్స్ ను కూడా ప్రమోషన్ స్ట్రాటజీగా గట్టిగా వాడేస్తున్నాడు జక్కన్న. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒక సంచలనం. ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులకు యావత్ ప్రపంచమే ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అందుకే ఈసారి కొడితే నాటు నాటు మించుండాలి అన్నట్టుగా బాలీవుడ్ మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సాంగ్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. వార్ 2లో ఒక్క సాంగ్ కోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా RRR చిత్రం ఉంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వార్ 2 రాబోతుంది. ఊహించని విధంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో సెట్ చేసి షాక్ ఇచ్చింది బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో వార్ 2 నిర్మిస్తుంది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 14న భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై హై వోల్టేజ్ స్టెప్పులతో ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సాంగ్ బడ్జెట్ బయటకి రాగా సినీ వర్గాలు షాక్ అయ్యేలా ఉంది. శంకర్ సాంగ్ కు మించిన బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ ను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇండియా టాప్ డాన్సర్స్ అయినటువంటి ఈ ఇద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే అంచనాలకు తగ్గకుండా వార్ 2 సినిమాలో నాటు నాటికి మించిన సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సాంగ్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ పాట కోసం ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరెంత బాగా డాన్స్ చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. మేకర్స్ కూడా ఈ పాటను చాలా గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారట. ఈ ఒక్క పాట కోసం ఏకంగా 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. మామూలుగా అయితే శంకర్ తన సినిమా పాటల కోసం కోట్లకు కోట్లే ఖర్చు చేస్తూ ఉంటాడు. గేమ్ చేంజర్ సినిమాలో కేవలం పాటల కోసమే 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ ఒక్క పాట కోసం 15 కోట్లంటే వార్ 2
సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే. ఈ పాటలో భారీ సెట్స్, కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయట. అందుకే అంత ఖర్చు పెడుతున్నారట. ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ క్రేజ్ అలాంటిది కాబట్టి మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. భారీ సెట్టింగ్లతో వారం రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేయనున్నారట. ప్రీతం ఈ పాటకు స్వరాలందించగా భాస్కర్ సీజర్ ద్వయం కొరియోగ్రఫీ చేస్తుందట. వీరు గతంలో వార్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్స్ గంగ్రూ, జై జై శివశంకర్లకు వర్క్ చేశారు. ఇప్పుడు హృతిక్, ఎన్టీఆర్లతో ఊరమాసు స్టెప్లు ఇస్తున్నారు. ఇండియా వైడ్ గా ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరికి కూడా డాన్స్ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇద్దరు ఒకే పాటలో స్టెప్పులు వేస్తే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం గ్యారంటీ. మొన్న పల్సర్ బైక్ తో రచ్చ చేసింది. ఈ మధ్య కుర్చీ మడత పెట్టి కుర్రాళ్లను పిచ్చెక్కించింది. రీసెంట్ గా కిసిక్ అంటూ కేక పుట్టించింది. ఇప్పుడేమో వైరల్ వయ్యారి, వయసొచ్చిన అణుబాంబు అంటూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఇంతకీ ఈ వైరల్ వయ్యారి సాంగ్ ఏ సినిమాలోది? ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో డాన్సింగ్ క్వీన్ గా దూసుకుపోతోంది శ్రీలీల. సినిమాలో తన పాత్రల కంటే పాటలతోనే ఎక్కువగా పేరు సంపాదించుకుంటోంది. ధమాకా సినిమాలో శ్రీలీల చేసిన హంగామా అంతా ఇంత కాదు. రవితేజ్ తో కలిసి ఊరమా స్టెప్పులేసింది. పల్సర్ బైక్ సాంగ్ తో థియేటర్స్ ను ఊపేసింది. చెప్పాలంటే శ్రీలీల క్రేజ్, డాన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. అప్పటి నుంచి ఈ అమ్మడు తన డాన్స్ తో అదరగొడుతూనే ఉంది. ఏకంగా పూజా హెగ్డేని తప్పించి మరీ గుంటూరు కారం సినిమాలో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల మహేష్ బాబుతో కలిసి ఒక రేంజ్ లో కుర్చీ మడత పెట్టేసింది. ఈ పాటలో శ్రీలీల స్టెప్పులకు ఫిదా అయ్యారు ఆడియన్స్. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. అంతేకాదు, గుంటూరు కారం సినిమాలో శ్రీలీల కోసమే ఒక స్పెషల్ డాన్స్ ఎపిసోడ్ రాసుకున్నాడు త్రివిక్రమ్. మహేష్ బాబు లుంగీతో కలిసి శ్రీలీలతో చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. పుష్ప పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఒక ఊపు ఊపేసింది. దీంతో పార్ట్ 2 లోనూ అంతకు మించి ఉండాలని చూశారు బన్నీ, సుకుమార్. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ బ్యూటీస్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకున్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా మన డాన్సింగ్ క్వీన్ దగ్గరికి వచ్చి ఆగారు. పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కావడంతో అల్లు అర్జున్ తో కలిసి కిసిక్ సాంగ్ తో దుమ్ము లేపేసింది శ్రీలీల. ఈ పాటతో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ పలు సినిమాల్లో కిసిక్ లాంటి ఆఫర్స్ ను మాత్రం రిజెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే అప్పుడెప్పుడో ఒక సినిమాకు కమిట్ అయింది అమ్మడు. బళ్ళారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీట్ రెడ్డి వెండితెరకు పరిచయం అవుతూ జూనియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వైరల్ వయ్యారి అనే సాంగ్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ ఇచ్చిన ఈ పాటలో మరోసారి శ్రీలీల తన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మిగతా హీరోయిన్ల సంగతి పక్కన పెడితే ఒక ఇద్దరు స్టార్ హీరోయిన్లు మాత్రం అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లమని చెప్పేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అవసరమైతే సినిమానే వదులుకుంటామని అంటున్నారు. అంతేకాని కండిషన్ సప్లై మాత్రం తప్పదంటున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు? ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు చేయను అని గిరిగేసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండిషన్స్ కు మేకర్స్ ఓకే చెప్తేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. మంచి కథ ఉండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను అంగీకరిస్తుంది. అందులోనూ ఎలాంటి ఎక్స్పోజింగ్, రొమాన్స్ సీన్స్ లేకుండా చూసుకుంటుంది. అందుకే సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే చాలు, ఆటోమేటిక్ గా పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులేస్తున్న సాయి పల్లవి ఇటీవల తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రామాయణంలో కూడా సీతగా నటిస్తోంది. కానీ ఇప్పటివరకు సాయి పల్లవి రొమాన్స్ చేసిన సినిమాలు లేవు. ముఖ్యంగా లిప్ లాక్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తాం, ఫలానా స్టార్ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పినా సరే నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే అమ్మడు చాలా సినిమాలను వదిలేసుకుంది. ఇకపై కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అయితే సాయి పల్లవనే కాదు, మహానటి కీర్తి సురేష్ కూడా ఇలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వడం లేదు. మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్లో తన చిరకాల స్నేహితుడు యాంటోనీ టాటెల్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా అనే అనుమానాలుండేవి. కానీ కీర్తి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన ఉప్పు కప్పు రంబు సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం తమిళ్లో కన్నివేడి, రివాల్వర్, రీటా సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి ముందు నుంచి కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. ఇకపై కూడా అలాంటివి చేసే ఛాన్స్ లేదు. బాలీవుడ్ లో దీపికా పడుకునే లాంటి స్టార్ హీరోయిన్లు పెళ్లైన తర్వాత రొమాన్స్, లిప్ లాక్స్, బికినీతో రెచ్చిపోయారు. కానీ కీర్తి మాత్రం అలాంటి వాటికి నో చెప్పేస్తోంది. అప్పటి వరకు గ్లామర్ గేట్స్ తెరవని కీర్తి సురేష్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా నుంచి యూటర్న్ తీసుకుంది. ఈ సినిమాలో కాస్త డోస్ పెంచి హీట్ పెంచేసింది.
ఆ తర్వాత బాలీవుడ్లో బేబీ జాన్ సినిమాలోనూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇంతకు మించి అమ్మడు చేసిన స్కిన్ షో తక్కువే. అయితే టాలీవుడ్లో ఇప్పుడు కీర్తి ఒక క్రేజీ ప్రాజెక్ట్ కమిట్ అయింది. విజయ్ దేవరకొండ నటించనున్న ఒక కొత్త సినిమాలో ఆమె పేరు వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కీర్తి హద్దులు చెరిపేస్తుందా అనే టాక్ అయితే నడుస్తోంది. కానీ ఇంకా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అసలు లిప్ లాక్ చేయకుండా నటిస్తున్నారు. తాము లిప్ లాక్ చేయొద్దని కండిషన్ పెట్టుకునే సినిమాల్లోకి వచ్చామని ఎన్నోసార్లు తెలిపారు. అందుకే వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది అనేది వారి అభిమానుల మాట. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కాంత్రయం వెనకబడిపోయింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కు హిట్ పడి చాలా కాలమవుతోంది. ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ కొత్త సినిమా ప్రకటించాడు. మరి భాయిజాన్ ను ఈ సినిమా అయినా గట్టెక్కిస్తుందా? అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం బాలీవుడ్ లో టాలీవుడ్ హవా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలు ఖాన్ త్రయాన్ని భయపెట్టేశాయి. పఠాన్, జవాన్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన షారుఖ్ ఖాన్ డమ్కీ సినిమాతో డీలా పడిపోయాడు. అమీర్ ఖాన్ లేటెస్ట్ గా వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాతోనూ మెప్పించలేకపోయాడు. ఇక సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాప్లు అందుకుంటున్నాడు. ఈ ఏడాదిలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ సినిమా కూడా సల్మాన్ ను కాపాడలేకపోయింది. తాజాగా కండలవీరుడు కొత్త సినిమా ప్రకటించాడు. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టైటిల్ తో సల్మాన్ కొత్త సినిమా రూపొందుతోంది. కొన్ని యుద్ధాల్లో గెలవడానికి బుల్లెట్లు అవసరం లేదు అంటూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్లు భాయ్ సగం ముఖాన్ని మాత్రమే రివీల్ చేశారు. ఫేస్ మీద రక్తపు మరకలు, దేశభక్తి నిండిన కళ్ళతో సల్మాన్ చాలా ఇంటెన్స్ గా చూపిస్తున్నారు. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా భారతదేశంలో జరిగిన అత్యంత క్రూరమైన యుద్ధం ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ చిత్రం తెరకెక్కుతుందని మేకర్స్ ప్రకటించారు. 2020లో గాల్వన్ లోయలో జరిగిన భారత్, చైనా సైనికుల మధ్య పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. గాల్వన్ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బోర్డర్ను రక్షించడానికి చైనీస్ ఆర్మీతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. ఆ కథాంశంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు హిమేష్ రేషమియా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో సల్మాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.